బిజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఇవాళ అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో భక్తజనం పోటెత్తుతుంది. ఇక బిజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చెప్పండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులు ఏ విధంగా వస్తున్నారు, ఈరోజు ప్రత్యేకత ఏంటి? నాగరాజు, ప్రస్తుతం మనం విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. ఈరోజు దేవస్థానంలో జరిగే మూల నక్షత్రం కావడంతో అమ్మవారి సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి ఈ రూపానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రతి ఏటా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా దాదాపు 2 లక్షల పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. దీంతో భక్తులు దుర్గమ్మ దర్శించుకుంటూ రావడానికి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 10 నుండి 12 కిలోమీటర్ల వరకు కూడా భక్తులు నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. చూడొచ్చు, మొత్తం ఇంద్రకీలాద్రి పైన కానీ కింద ఘాట్ రోడ్లో కానీ మొత్తం భక్త జనసందోహం మనకి ఎక్కడ చూసినా కానీ భక్తులే కనిపిస్తున్నారు. భవానీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఈసారి అమ్మవారిని దర్శించుకునేందుకు. దాదాపు 2 లక్షల మంది పైగా దుర్గమ్మ దర్శించుకునేందుకు వస్తారని ఇప్పటికీ అధికారులు అంచనా వేయడం జరిగింది. అయితే ఇటు విఐపి వెహికల్స్ ని కూడా పైకి అనుమతించడం లేదు ఈ రోజు అధికారులు ముందుగానే చెప్పారు. అందరూ కూడా క్యూ లైన్లోనే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా అధికారులు ముందుగానే చెప్పడం జరిగింది. ఇటు వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఈ రోజు అమ్మవారి దర్శనానికి రాకుండా ఉంటే మంచిదని, వారి కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా మేము చేయలేదని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే ఇటు దుర్గగుడి అధికారులు, ఇటు పోలీసు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రసాదాల విషయంలో కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి నిన్న దుర్గగుడి ఈవో శ్రీనాథరావు గారు చెప్పడం జరిగింది. దాదాపు 16 లక్షల లడ్డూలను భక్తుల సౌకర్యార్థం ఉంచామని చెప్పారు. కొంతమంది పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ట్రాఫిక్ ఏ విధంగా మళ్లిస్తున్నారు అనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాము. చెప్పండి, నగరంలో ట్రాఫిక్ ఏ విధంగా మళ్లిస్తున్నారు, భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు చెప్పండి. మాకు ఐడియా లేదు. అది కొంతమంది మన పోలీస్ అధికారులు చెప్పడం ఏంటంటే దాదాపు నగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లించామని చెప్తున్నారు. ఇటు ఇబ్రహీంపట్నం ఇటువైపు నుంచి వచ్చే వాహనాలన్నింటిని కూడా మళ్లించాము, భక్తులు అది గమనించి రావాల్సి ఉంటుందని చెప్పి కూడా వారు ఇప్పటికే చెప్పడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు మొత్తం ఈ రోజు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. దాదాపు ఈ రోజు 2 లక్షల మంది పైగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. నాగరాజు.